హాయ్ అండి. గ్లోయమ్ కిట్ తీసుకున్న వారికి ఫ్రీగా యాప్ అనేది ఇస్తామని చెప్పాము కదండి. ఆ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ముందు ఆ యాప్ కోసం మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేద్దాం. ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఉన్న సెర్చ్ బార్లో నివామార్ట్ని సెర్చ్ చేద్దాం. ఈ నివామార్ట్ ఏంటంటే అండి, మేము టైప్ అయిన కంపెనీ అండి. దీంట్లో మన ప్రోడక్ట్స్, మన స్టోర్ అన్నీ కనబడతాయి. ఇది ఇన్స్టాల్ చేద్దాం. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ని ఓపెన్ చేస్తే యాప్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ యాప్లో మనకి నోటిఫికేషన్స్ అన్నవి రావడం కోసం ఈ నోటిఫికేషన్ని అలౌ చేయండి. లొకేషన్ని సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇలా సెటప్ యువర్ లొకేషన్లో మీ యొక్క లైవ్ లొకేషన్ అంటే కరెంట్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ తీసుకుంటుందండి. ఇలా కరెంట్ లొకేషన్లో ఓపెన్ చేస్తే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ తీసుకుంటుంది. మీరు ఇక్కడ అడ్రస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లొకేషన్ యాడ్ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ అని క్లిక్ చేయండి. ఇలా మీ యాప్ అన్నది ఓపెన్ అవుతుంది. మీ స్టోర్ అన్నది కనబడుతుందండి. ఇలా ఈ స్టోర్ అన్నది మీ పేరు మీద అంటే మీ బ్రాండ్ మీద కనబడుతుందండి. ఇప్పుడు కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరగా ఉన్న మీ స్టోర్ అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా ఇక్కడ గ్లోయమ్ అన్న దగ్గర మీ పేరుతో అంటే మీ ఏ బ్రాండ్ అయితే మీరు పెట్టారనుకుంటున్నారో ఆ స్టోర్ నేమ్ వస్తుంది, మీ స్టోర్ యొక్క డిస్క్రిప్షన్ ఇవన్నీ కనబడతాయండి. ఇలా స్టోర్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అంటే మీ కేటగిరీస్, మీ ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ కనబడతాయండి. పైన గ్లోయమ్ ప్లేస్లో మీ యొక్క స్టోర్ నేము, కింద డిస్క్రిప్షన్లో మీ స్టోర్ డిస్క్రిప్షన్ కనబడతాయండి. అలాగే ఇక్కడ ఉన్న 200 for 2 ఇవన్నీ ఏంటంటే మీరు ఏమైనా ఆఫర్ ఇచ్చినప్పుడు అంటే ఒక 2 కీ చైన్స్ ఒక 100కి ఇస్తున్నాం ఇలా ఆఫర్ ఉంటుంది కదా అండి, అలాంటివన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇలా కస్టమర్ చూడగానే ఈ ఇంటర్ఫేస్లో మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కనపడతాయి. ఇలా కనపడ్డ వాటిల్లో వాళ్ళు ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందామని అనుకుంటారు కదా, అలా చేసినప్పుడు వాళ్ళు ముందుగా ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేసి వాటిల్లో వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ని ఇక్కడున్న యాడ్ ఆప్షన్లో యాడ్ టు కార్ట్ చేసుకుంటారు. ఇక్కడ యాడ్ టు కార్ట్లో వ్యూ కార్ట్ కింద క్లిక్ చేయగానే వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళు తీసుకుంటున్నాం అనుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క పేరు, అది ఎంత ప్రైస్ అయితే ఉందో అంతా కనబడతాయండి. ఆర్డర్ అని వచ్చింది కదండి. ఇదేంటంటే ఇక్కడ మీరు ఇంకా పూర్తిగా మనం లాగిన్ అవ్వలేదు కదా, ఓన్లీ మన అడ్రస్ ఒకటే ఇచ్చాము. పూర్తి లాగిన్ కోసం ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు, లాగిన్ చేయండి ఇలాగా. ఇప్పుడు మీకు మీ నెంబర్కి ఓటీపీ అన్నది వస్తుంది. ఇలా ఓటీపీ రాగానే ఇక్కడ అది ఎంటర్ చేద్దాం. ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ చేయడమే. ఇప్పుడు మనది ఫుల్ డీటెయిల్స్ అన్నది వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ అని చేసిన తర్వాత ఆర్డర్ అన్నది క్యాష్ ఆన్ డెలివరీగా పేమెంట్ మోడ్ అడుగుతుందండి. ఇలా కన్ఫర్మ్ అయిన తర్వాత ఆర్డర్ అన్నది మన అడ్మిన్ ప్యానెల్లో కనబడుతుంది. మీ స్టోర్ పేరు మీద మేము అడ్మిన్ ప్యానెల్ అనేది మీకు ఇస్తాము. ఆ అడ్మిన్ ప్యానెల్లో మీకు వచ్చిన ఆర్డర్లు కనబడతాయి. ఆ ఆర్డర్లో ఏంటంటే వాళ్ళ యొక్క పేరు, ఫోన్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయండి. అలా డిస్ప్లే అయిన వాళ్ళ డీటెయిల్స్తో మీరు వాళ్ళ వాట్సాప్కి చాట్ చేయడం కానీ, అంటే వాళ్ళు తీసుకున్న ఫ్రేమ్కి ఏమేమి ఫొటోస్ కావాలి, మిగతా డీటెయిల్స్ ఏం కావాలి అవన్నీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ వాళ్ళతో చాట్ ఆర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. అలా అయినప్పుడు వాళ్ళు క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఫోన్పే లేదా గూగుల్ పే యూస్ చేసి పేమెంట్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసి మనం డెలివరీ చేస్తాం. ఇలా మా గ్లోయమ్ రీసెల్లర్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ట్రైనింగ్ లేదా ఆఫ్లైన్ ట్రైనింగ్లో మా యాప్ యొక్క పూర్తి డీటెయిల్స్ అలాగే అడ్మిన్ ప్యానెల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నది ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా నివామార్ట్ యాప్ ద్వారా మీ గ్లోయమ్ స్టోర్ ఎప్పుడూ కస్టమర్కి దగ్గరగానే ఉంటుంది. థ్యాంక్ యూ.